విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అనేక సమస్యలను తెలుసుకున్నారని, అదేవిధంగా సమీక్షా సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారని విశాఖ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్డాల వెంకటవర్మరాజు తెలిపారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ స్పోర్ట్స్ సెల్ చైర్మన్ కమలాకర్లు మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నామని, కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు తాము సమితల్లా పనిచేస్తున్నామని చెప్పారు. పార్టీని క్రమశిక్షణగా ముందుకు తీసుకెళ్లాలని వైఎస్ షర్మిల తమకు ఆదేశించారని, ఆమె ఆశయ సాధనకు కృషి చేస్తామని తెలిపారు. 2029లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే దశగా అడుగులు వేస్తున్నామన్నారు. పార్టీలో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని వైఎస్ షర్మిలారెడ్డి గత 15 రోజులుగా రాష్ట్రం అంతటా పర్యటించి అనేక ప్రజా సమస్యలు తెలుసుకున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, అందుకు తాము అహర్నిశలు శ్రమిస్తామని అన్నారు. మంచి టీం ఫామ్ చేస్తాం, అలాగే అందరికీ పిలుపునిస్తున్నాం. ఎవరైతే ఇంట్రెస్టెడో నిన్న ఒక మాట అన్నారు షర్మిలారెడ్డి గారు, ఒక లీడర్గా నాకు తెలిసి నేను చాలామందిని చూశాను, కానీ అంత భరోసా ఎవరు ఇవ్వలేరు. ఎవరైనా కొత్త వాళ్ళు ఉండి టైం స్పెండ్ చేయగలిగిన రిసోర్సెస్ ఉండి ఎమ్మెల్యే కావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి వస్తే ఆవిడ భరోసా అని చెప్పారు. దట్ మీన్స్ ఎ లాట్. ఎందుకంటే ఒక లీడరు ఎవరికి కూడా అంత ధైర్యం ఇవ్వలేరు. ఈ రోజుల్లో మనకు తెలుసు పాలిటిక్స్ అంటే డబ్బులు ఖర్చు అవుతాయి, డబ్బులు ఖర్చు అయిన తర్వాత టికెట్ వేరే వాళ్ళకి ఇస్తారు, ఇవన్నీ ఉన్నవే. బట్ షీ ఈజ్ నాట్ లైక్ దట్. ఎందుకంటే నేను దగ్గర నుంచి చూసని చెప్పాను, ప్లస్ ఓపెన్గా నేను ప్రెస్ మీట్లో ఆవిడ చెప్పారు ఎవ్రీ వన్ ఈజ్ వెల్కమ్. అండ్ కెరియర్ ఏంటనేది ఆవిడ చేతుల ద్వారా, అంటే ఆవిడ ద్వారా డెవలప్ చేస్తారనే మాట ఓపెన్గా ఇచ్చారు. అంత గట్టిపడే పార్టీ, ప్రజల కోసం ప్రజలు పోరాటం చేస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీయే. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వేరియేషన్ వేరే పార్టీస్కి ఈ పార్టీస్కి నేనే సాక్ష్యం. షర్మిలా మేడం నిజంగా వీ బ్లెస్డ్ టు హ్యావ్ ఎ గ్రేట్ లీడర్ ఫర్ అస్. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆవిడ పేరు పిలుస్తారు. పిలిచి ఏమన్నా ఏం చేస్తున్నారు, మీరు చేయాలి, మీరు కమిటీస్ వేసుకోవాలి, మీ టీం ప్రతి ఒక్కరికి కూడా ఒకరితో అంటే వర్మగారితో మాట్లాడి ఎండ్ చేశారు ఆవిడ. వర్మగారు ఎవరినైతే టీంలో జాయిన్ చేసుకున్న వాళ్ళందరితో మాట్లాడతారు. ఇలాగ నాకు తెలిసి నేను ఏ లీడర్ని చూడలేదండి. పార్టీని స్ట్రెంథన్ చేయడం కోసం ఎంతవరకైనా కష్టపడండి. మేము పార్టీ కోసం మీకు అన్నంటూ ఉంటాం, మీకు సపోర్ట్ ఇస్తాం అని చెప్పడం జరిగింది పీసీసీ అధ్యక్షురాలు. అలాగే ఇక్కడ వ్యక్తిగత అభిప్రాయాలు కానీ మాకు ఏ పర్సనల్ గొడవలు ఉన్నా అవి పర్సనల్ వరకే చూసుకోవాలి, పార్టీ పరంగా అవి తీసుకురావద్దని. అలాగే పార్టీలో డిసిప్లినరీ కమిటీ ఒకటి ఉంది, పార్టీకి ఒక ప్రోటోకాల్ ఉంది. ఆ ప్రోటోకాల్ అందరూ మనం పాటించి ముందుకు వెళ్ళాలని ఆవిడ తెలియపరచడం జరిగింది.